చరిత్ర రుజువులు గమనించండి. రక్షకుని రాకడ ప్రపంచం కలవరం చెందింది. రక్షకుని రాకడతో ప్రపంచం కలవరం చెందింది. ఎవరు ఈ రక్షకుడు? రక్షకునికి ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఇప్పుడు మనం గనక గమనించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక లేఖనం మనం చూస్తాం. ఆదికాండము 3:15లో ఒక లేఖనం మనం చూస్తాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ మీరు గమనించండి, లోక రక్షకుని ప్రణాళిక ఈ లోకం పైన వేరుగా ఉన్నది. మనుషుల ఆలోచన వేరుగా ఉన్నది. దేవుడు ఈ సృష్టి, ఈ మనుషులని ఒక మంచి ఉద్దేశంతోనే దీన్ని నిర్మించాడు. మనుషులు పాపములో పడిపోతూ దైవత్వానికి దూరమైపోయి సాతాను గుప్పిట్లోకి చేర్చబడతా ఉంటున్నాడు. ఆ మానవాళిని రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే సంగతి బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటుంది. అయితే ఒక బైబిల్ మాత్రమే చెప్పుతుందా? ఇతరులు ఎవరైనా చెప్పుతున్నారా అంటే మనం దాని చరిత్రలోనికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, స్త్రీ సంతానము, స్త్రీ ద్వారా ఆదాముని మోసం కలిగింది. సర్పమనే అపవాది వేషముతో అవ్వను మోసము చేయడం ద్వారా, అవ్వ ద్వారా ఆదాము పాపములు పడిపోయాడు. దేవుని కోపము రగిలింది. వారిద్దరిని తోటలో నుంచి బయటికి నెట్టేశాడు. ఆది కాండములో చూస్తున్నాం, ఏ స్త్రీ ద్వారానైతే నీవు మోసము చేసి మానవ జాతిలోకి వచ్చేసావో అదే స్త్రీ సంతానము ద్వారా నీ తల మీద కొట్టే పని నేను చేపిస్తాను అని ప్రభు చెప్పారు. అందుకే ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఏమని? యెషయా భక్తుడు ప్రవచిస్తున్నాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. త్వరగా లేఖనం తీయాలి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. లేఖనము తీయాలంటే లైవ్ టెలికాస్ట్ అవుతుంది. తొందరగా చేయడం నేర్చుకోండి. 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఇక్కడ మీరు గమనించండి, ఒక సూచన మీకు కనబడుతుంది. ఒక సూచన, ఒక గుర్తు, ఒక రుజువుతో కూడినది మీ ముందు పెడుతున్నా. ఏమిటి అంటే మీరు గమనించండి, ఒక సూచన అంటే ఒక గుర్తు. ఏమిటి ఆ గుర్తు? కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కంటది. ఎవరు కనేది? కన్యక. కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అని ప్రవక్త ప్రవచిస్తున్నాడు. యెషయా ప్రవక్త ప్రవచించాడు. దీనికి ఇది ఎలా సాధ్యమవుతుంది, ఇది ఎలా నిజమవుతుంది అని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ లూకా సువార్తలోనికి మనం వద్దాం. లూకా సువార్త, ఇక్కడ మీరు గమనించండి, లేఖనం మనం చదివించాం. 1వ అధ్యాయము 26వ వచనం నుండి. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన
యోసేపునకు పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. చూడండి, కన్యకని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైతే దైవజనుడు ప్రవక్త ప్రవచించాడో కన్యక గర్భవతి ఒక కుమారుని కంటది. ఆ కుమారుడే ఈ లోకాన్ని కాపాడే రక్షకుడు అని. అయితే ఆ పూర్వ దినములో అనేక మంది కన్యకలు సమర్పించుకున్నారు. కానీ అనేక మంది కన్యకలు మరి దేవుని సన్నిధిలో మొరపెడుతుంటున్నారు. ఏమని మొరపెడుతున్నారు? ఏమని సమర్పించుకున్నారంటే, ఆ రక్షకుడు నా గర్భములో జన్మించాలి, ఆ రక్షకుడు నన్ను ఏర్పరచుకోవాలి, ఆ రక్షకుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని వాళ్ళు అనేక మంది రాత్రి పగలు ప్రార్థనలో వాళ్ళు ఏకీభవించు దేవుడి కొరకు పరిశుద్ధమైన జీవితం కలిగి అనేక మంది సిద్ధపరచబడుతున్నారు. చాలా మంది భక్తి చేసే వాళ్ళు ఉంటున్నారు, చాలా మంది సిద్ధపరచబడుతున్నారు. అయితే అదే విధంగా దేవుడి యొక్క కనికరం ఎవరి పైన పడిందంటే మరియ పైన పడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి మనం అందరము చేస్తాము, ఆరాధన మనం అందరం ఏకీభవించి మొరపెడతాము, దేవుని అందరం మనం కొలుస్తాము. కానీ దేవుని కనికరము నీ పైన పడుతున్నదా? ఇక్కడ మీరు గమనించండి, 28వ వచనంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడకు. దేవదూత ప్రత్యక్షము కాగానే భయం అవుతుందా కాదా? అవునండి. ఒక రెక్కలు చాచుకొని దేవదూత ఒక వెలుగుతున్న ముఖముతో అకస్మాత్తుగా నీ గదిలోనికి ఆవరిస్తే నువ్వు వణికిపోతావు. వణికిపోతా. చిన్న మహిమను చూస్తే మనం తట్టుకోలేం, చిన్న వెలుగు చూస్తే మనం తట్టుకోలేం, ఆ యొక్క మహోన్నతమైన శక్తి కొంచెం ఆవరిస్తే మనం తట్టుకోలేము. సాక్షాత్తు దేవుడు పంపిన దేవదూత ఆ మరియ దగ్గరికే దేవుడు పంపారు. ఇప్పుడు ఆమె ఎలా ఉండాలి? ఆమె వణికిపోతా ఉంటుంది, ఆమె భయపడిపోతా ఉంటున్నది. అక్కడ మీరు గమనించండి, లేఖనము సెలవిస్తుంది, ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ద్వారా నువ్వు కృపను పొందుకున్నావు. ఏమిటి కృప? దేవుని ద్వారా పొందుకున్న కృప ఏమిటి అంటే కింది వచనములో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. ఎవరు చెప్పిన మాట? ఈ మాట దేవదూత మాట్లాడుతున్న మాట. వీళ్ళు ఎలా సిద్ధపరచబడుతున్నారు? దేవుడు పంపిన సేవకుడు అనబడుతున్న ప్రవక్త ఆల్రెడీ లోకానికి ప్రవచించాడు, కన్యక గర్భవతి యొక్క కుమారుని కంటది అని. ఆ కన్యకత్వంలో ప్రారంభించే వారు ఎంతమంది ఉన్నారు? వివాహం చేసుకోకుండా సమర్పించుకున్న కన్యకలు ఎంతమంది ఎదురు చూస్తుంటున్నారు? ఎంతమంది రాత్రి పగలు మొరపెడుతుంటున్నారు? ఎంతమంది ఉపవాసాలుండి మరి వేదన పడుతున్నారు? ఎంతమంది దేవుని కొరకు సమర్పించబడి కన్నీరు కార్చి రోదన చేస్తున్నారు? చూడండి, ఆ మరియ జీవితంలో అద్భుతం జరిగింది. యెషయా భక్తులు ప్రవచించిన ప్రవచనము ఈ యొక్క మరియ జీవితంలో నెరవేర్చబడ్డది. నేను ఆ బ్రతుకులలో అనేక మంది సేవకులు వచ్చి హెచ్చరిక చేస్తుండొచ్చు, నీ కుటుంబంలోకి వచ్చి ఒక వాక్కును రిలీజ్ చేస్తుండొచ్చు, ఒక మాట పలుకుతూ ఉండవచ్చు. అయితే దాన్ని నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? ఎలా నమ్ముతుంటున్నావు? ఎలా వదిలేస్తా ఉంటున్నావు? ఒకసారి మీరు గమనించండి, మరియా ఆమె కృప పొందుకుంది. మరియా ఒక కుమారుడు కనబోతుంది. ఆ కుమారుడు లోకానికి రక్షకుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది తల్లులు మొరపెట్టుకుంటారు, వీడు ఎందుకు గన్నను, ఈమెను ఎందుకు గన్నను,
నా తల ప్రాణం మీదకి వచ్చింది, ఇది చిన్నప్పుడు చచ్చినా బాగుంటుండే, వీడు ఆ గోతిలో పడ్డప్పుడు అలాగనే చస్తే బాగుంటుండే. ఎందుకంటారు ఆ మాట? మంచి పని చేస్తానా, చెడు పని చేస్తానా? నా ప్రాణం విసిగిపోయింది కదా. ఎంత ఆవేదనకు చెందితే, ఎంత అసలు రోదనలోకి మునిగిపోతే వాళ్ళు ఆ మాట మాట్లాడి ఉండాలి. కొంతమంది అయితే పిల్లలు చూడగానే వాళ్ళ పళ్ళను చూసి ఊరుకొచ్చి తలపిట్ట చేతులు పెట్టి పటపట పటపట ఏళ్ళు ఇరిచినట్టు అంటాడు. నా బంగారు పండే, నా వజ్రమే, నా చక్కని తల్లి అని ముద్దాడుతుంటాడు. ఎందుకు? కోపం చేసినప్పుడు ప్రేమతో మంచి పనులు చేసిన, సంతోషపరిచే పనులు చేసేటప్పుడు. ఇక్కడ మీరు గమనించండి, మరియా ఆమె కృప పొందుకుంది, మరియా ప్రార్థన దేవుడు ఆలకించాడు, మరియా తన జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని ఆమె అనుభవించబోతా ఉంటుంది. అయితే భక్తుడు ప్రవచించిన ప్రవచనములో మీరు గమనించండి, మోషే కంటే గొప్పవాడు వస్తాడని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు నీటి మూలంగా బాప్తిసం తీసుకునేటప్పుడు యోహాను బాప్తిసం ఇస్తుంటున్నాడు. ఆయన ప్రశ్నిస్తుంటున్నారు, నువ్వు ఎవరు? నువ్వు ఏలియవా? నువ్వు ఆ ప్రవక్తవా? నువ్వు మెస్సీయవా? నువ్వు ఎవరు నీవు అని అడిగితే, లేదు, ఆ రక్షకునికి నేను ముందుగా పంపబడుతున్నటువంటి వ్యక్తిని మాత్రమే, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుట కూడా నేను పాత్రుడను కానని బాప్తిసం ఇచ్చే యోహాను ఒప్పుకుంటున్నాడు. చూడండి లేఖనం ఎంత స్పష్టంగా తెలియపరచబడుతుందో ఆయన రాకడకు. అయితే నేను గమనించాలి, ఇక్కడ గొప్పవాడు మోషే కంటే గొప్పవాడు, ఏలియా కంటే గొప్పవాడు. అంతేకాకుండా ఈ లోకానికి మనందరినీ తన మార్గంలోకి నడిపించడానికి దీనుడుగా బాలుడుగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోట్లాది దూతల మధ్యలో ఆరాధింపబడుతున్న తండ్రి ఈ లోకానికి ఎందుకు వస్తున్నాడంటే నిన్ను నన్ను రక్షించుట కొరకే. నీవు నేనే ఆయన మార్గంలో నడలేకపోతున్నా, నాది కులం, నాది మతం, నాది వర్గం, నాది జాతి, నాది మీదది అని చెప్పేసి భేదాలు పెట్టుకొని నిజమైన మార్గంలోకి రాకుండా మానవుడు పతనం అయిపోతున్నాడు. అలా పతనం కాకూడదనే అనేక మంది బోధకులు, సేవకులు ఊవేసిన, తిట్టిన, గేలు చేసిన, అవమానించిన భరించుకుంటూ ఈ సువార్తను వారి ఇంటిలోనికి వారి వ్యక్తిగతంగా పంచుతూనే ఉంటున్నారు. చూడండి, ఏ ఒక్కరు నశించిపోకూడదని. అందుకనే వాక్యం సెలవిస్తుంది. మీకా భక్తుడు ప్రవచిస్తూ ఉంటున్నాడు. మీకా 5:2 మీరు చూడండి. మీకా 5:2 లేఖనం త్వరగా. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైతా ఉంటున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమైతా ఉంటున్నాడు. అప్పుడు దేవాది దేవుడు ప్రత్యక్షమైతూనే ఉంటున్నాడు. వారు ప్రవక్తలుగా అభిషేకం పొందుకొని లోకంలోకి రాజులని అనేక మందిని ఏర్పరిచి, న్యాయాధిపతులు ఏర్పరిచి వారు ప్రత్యేకంగా ఆశీర్వాదాలు ఇచ్చి పోతా ఉంటున్నారు. ఇక్కడ మీరు గమనించండి, బెత్లెహేముకు ఒక ప్రవచనం వస్తూ ఉంటుంది. చిన్న ప్రాంతం అనబడుతున్న బెత్లెహేము గురించి గొప్ప ప్రవచనము రిలీజ్ అవుతూ ఉంటుంది. బెత్లెహేమ్ అంటే ఏమిటి? బెత్లెహేములో ఏమీ దొరికేది కాదు. బెత్లెహేమును ఎవరు గుర్తు పెట్టుకునేవారు కాదు. బెత్లెహేముకు అసలు విలువే లేకుండా పోయేది. బెత్లెహేములో సంతోషమే లేదు. బెత్లెహేముకు వెళ్దాము చూద్దామని చెప్పుకోవడానికి అక్కడ ఆధారం ఏమీ లేదు. బెత్లెహేమ్ అంటే రొట్టెల ఇల్లు, రొట్టెలు ఆ పేరుకు. చూడండి, అసలు బెత్లెహేముకి ఏముందని అక్కడికి వెళ్తారు? పలాని తండకి
చూడండి, పలానా దగ్గర పలాని కల్వర్ టెంపుల్కి వెళ్దాం రండి, మెదక్ చర్చ్కి వెళ్దాం రండి, కర్ణాపురం చర్చ్కి వెళ్దాం రండి, లేదంటే పలాని దగ్గర ఇంకా గొప్ప మందిరం ఉందంట చూడడానికి వెళ్దాం రండి అంటే కదా. అక్కడ చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమున్నది? ఇక్కడ చెలకలు, చేళ్ళు, ఆ గుట్టలు, రాళ్ళు, రప్పలు మా దగ్గర లేవా? మా స్థలాలు లేవా? మా గ్రామంలో లేదా? మా ఊళ్ళో లేదా అని అంచనా వేసుకుంటా ఉంటుంటా. అలాంటి దీనస్థితిలో ఉన్నటువంటి బెత్లెహేము ఈ రోజు లక్షలు ఖర్చు పెట్టి విమానాలు ఎక్కి ఈ రోజు అక్కడికి వెళ్ళి ఇంకా చూసి వస్తా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. యెషయా భక్తుడు ప్రవచించిన ప్రవచనంలో 9వ అధ్యాయము 1వ వచనం మీరు చూడండి. 9వ అధ్యాయం 1వ వచనం. 9:1 వచనం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతములను అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంత్య దినాలలో ఒక సంఘటన జరగబోతుంది. ఈ రోజు ఎవరు పట్టించుకోలేకుండా పోతున్న యోర్దాను ఒక గొప్పదిగా ముద్ర వేయబడబోతున్నది. గలిలయ ప్రదేశంలో మహిమగల దానిగా దేవుడు చేయబోతున్నాడు. అంటే ఇది ఎప్పుడూ క్రీస్తు పుట్టక మునుపు ప్రవచించిన ఆ ప్రవచనాన్ని ఈ రోజు ఎందుకు అంత ప్రజలు వెంబడిస్తూ ఉంటున్నారు? ప్రపంచం ఎందుకు కలవరపడతా ఉంటుంది? ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎందుకు ప్రభు నేర్పిన మార్గంలోకి వస్తూ ఉంటున్నారు, ఆరాధిస్తున్నారు? అంటే లోకరక్షకుడు ఆయనే అన్న సంగతి లోకానికి తెలిసిపోయింది. నువ్వు ఎన్ని దాగుడు మూతలు ఆడినా, ఎంత ఏషం వేసినా దొంగ దొరుకుతా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రక్షకుడు క్రీస్తే. రక్షకుడు క్రీస్తే. ఈ మానవాన్ని రక్షించేది క్రీస్తు తప్ప ఇంకెవరు లేరు. ఏ నామములు కూడా రక్షణ పొందలేవు. ఈ నామములోనే నీకు రక్షణ కలుగునని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 2వ వచనంలో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంధకారములో ఉన్న ప్రజల్ని, అంధకారములో ఉన్న మానవాళిని, మరణ భూమిలోకి వెళ్ళిపోతున్న మానవ జాతిని మరి రక్షించడానికి, వెలుగులోనికి తీసుకురావడానికి, తన మార్గంలోకి నిలబెట్టడానికి అందుకనే క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని సవాలు విసిరిన దేవుడు నజరేయుడైన క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పుట్టుక ఆశ్చర్యమే, రక్షకుని రాకడ ఆశ్చర్యమే. ఇక్కడ మీరు గమనించండి, మీకా ప్రవచించిన ప్రవచనంలో అదే విధంగా ఇర్మియా గ్రంథము 31:5 మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 31:5 వచనంలో ఒక లేఖను జ్ఞాపకం చేస్తా ఉంటుంది. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టించును. నీవు మరణ తంబురను వాయింతువు, సంభ్రమాలు వారి నాట్యంలో కలిసెదవు. నీవు షోమ్రేను కొండల మీద ద్రాక్షవల్లులను మరలా నాటెదవు. ఇక్కడ 31:5 వచనం చూసారా? యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి. రామాల అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొలకున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు గమనించండి, రక్షకుడు పుడితే, రక్షకుడు
వస్తే లోకానికి పండగ చేసుకోవాలి, లోకంలో ఆనందంతో పండగ చేసుకోవాలి. కానీ ఈయనే రక్షకుడు అన్న సంగతి లోకానికి ఇంకా తెలవలేదు. అయితే జ్ఞానవంతులు వచ్చి రాజుని ప్రశ్నిస్తున్నారు. మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చూస్తుంటాం. ఇందాక లేఖనం మనం చదివాం. ఏ రోజు రాజు దగ్గరికి వచ్చారు? ఎవరు వచ్చారు? వారు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే దేని చూసి వచ్చారంటే వారు ఈ రోజులలో జ్ఞానం అంటే ఎలా వర్ణించుకోవాలి వాటిని? వారిని చూడండి, ఖగోళ శాస్త్రజ్ఞులు వారు. అంటే ఆకాశంలో అంతరిక్షంలో ఏం జరుగుతుందో పరిశోధన చేసి వాటిపైన అవగాహన ఉన్న మనుషులు వాళ్ళు. మామూలు వ్యక్తులు కాదు. జ్ఞానవంతులు అంటే ఏదో గోషిప్పేసి షూట్ వేసుకున్నాడు, లేదంటే ఆ యొక్క లుండి తీసేసి మరి టక్కు టిక్కేసుకొని తిరుగుతూ, అది కాదు జ్ఞానం అంటే. వారు ఒక దాని మీద సర్చింగ్ చేసి దాంట్లో వారు విజయం సాధిస్తున్న వ్యక్తులు వారు. ఇక్కడ మీరు గమనించండి, శాస్త్రవేత్తలు అంటుంటాం కదా మనం, సైంటిస్టులు అంటుంటాం. ఇక్కడ సైంటిస్టులు, శాస్త్రవేత్తలు. ఇక్కడ మీరు గమనించండి, కొంతమంది శాస్త్రవేత్తలేమో ఈ వస్తువు ఎప్పటి కాలం నుంచి వచ్చింది అనేది భూమి లోపల నుంచి వెతుకుతున్న పదార్థాలను బట్టి వారు పరిశోధన చేస్తూ ఉంటుంటారు. కొంతమంది ఏమో ఆకాశంలో కలుగుతున్న వాటిపైన పరిశోధన చేస్తుంటుంటారు. ఇక్కడ ఖగోళ శాస్త్రజ్ఞులు అంటే ఆకాశంలో జరుగుతున్న వింతలను చూసి ప్రయోగాలు చేసేవారు వారు. ఇక్కడ వాళ్ళు తూర్పు దేశం నుంచి వచ్చిన వారంటే మహాజ్ఞానవంతులు వారు. ఇంకా ఈ మహాజ్ఞానవంతులు అనబడుతున్న ఈ యొక్క శాస్త్రవేత్తలు ఎక్కడికి వచ్చారంటే రాజు దగ్గరికి వచ్చారండి. రాజు దగ్గరికి వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూసాం. ఏంటిది ఆయన నక్షత్రం అంటే ఏమిటి? ఆయన నక్షత్రమును ఎలా పేరు పెడుతుంటున్నారు వారు? అయితే ఇక్కడ మీరు గమనించండి, లేఖనము చదివిస్తూ ఉంటుంది. ఆయన వేకువ చుక్క, ఆయన నక్షత్రమై ఉంటున్నాడు. ఎవరు ఆయన వైపు త్రిప్పుతారో వారు కూడా నక్షత్రం లెక్క మెరుస్తారని చెప్పేసి కూడా ప్రవచనము లేఖనము చదివిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షకుని పరిచయం చేసే వాళ్ళు ఈ రోజులలో రక్షకుని పేరు చెప్పుకొని మురిసి పండగ చేసేవారు ఉంటున్నారు. ఆ రక్షకుని ఇతరులకు పరిచయం చేసి ఆ సంతోషాన్ని నింపేవారు కనపడతలేదు. ఆ రక్షకుని గురించి చెప్పుదామని బయటకు వెళ్తే, ఇదిగో మత మార్పిడి చేస్తున్నాడండి అని ముద్ర వేస్తున్నారు. ఆ రక్షకుని గురించి పరిచయం చేస్తా ఉంటుంటే ఇక్కడ ఏదో అల్లరి సృష్టించేసి మానవత్వాన్ని ముక్కలు చేస్తా ఉంటున్నారు. అసలు రక్షకుని తెలియకుండానే మానవ జాతి ఆ నరకంలోనికి, పాపంలోనికి పోతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షకుడు ఇదిగో నీ కొరకు నా కొరకు వచ్చి ఉంటున్నాడు. వచ్చినప్పుడు క్రూరత్వంతో పగ పెంచుకున్న హేరోదు ఆయన విషయమై విచారణ చేసి 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ జారీ చేశాడు. ఎందుకు? ఆయన సర్వే చేస్తే రక్షకుడు పుట్టాడు, 1 సంవత్సరన్నర ఉంటుంది అని అంచనా ఆయనకు తెలిసిపోయింది చరిత్రపరంగా. అయితే ఆయన ఏం శాస్త్రం రిలీజ్ చేశారంటే 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ చంపేయమని చెప్పేశారు. మగ పిల్లలు పెద్ద అయితే నా పైన తిరుగుబాటు చేస్తారు. ఆ రాజు కనుక బ్రతికితే నా రాజరికం కూలిపోతుంది, నా మాట ఎవరు వినరు. కాబట్టి రక్షకుని చంపించడానికి ఈ లోకం మీదకి వచ్చిన రక్షకుని పైన కత్తులు పంపించారండి. ఇల్లుకు ఆ వాడక ప్రదేశం అంతటికి చెక్ చేసి ఆడపిల్లలైతే బతకనిచ్చారు, మగ పిల్లలైతే చంపేశారు. చూడండి, ఇక్కడ ఆ మాట ఇర్మియా భక్తుడు ప్రవచిస్తున్నాడు. ఇర్మియా భక్తుడు 31:15 అంటున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రామాలో ఏడ్చరోదొక రోజు రాబోతుంది. తన తల్లులు పిల్లల విషయమై భయంకరంగా రోదన చేసి గుండెలు బాదుకొని ఏడ్చరోదొక రోజు రాబోతుంది అని భక్తుడు ప్రవచిస్తుంటున్నాడు. ఎందుకు ప్రవచించాడంటే ఈ మాట ఇక్కడ మీరు చూడండి, మగ పిల్లలందరినీ చంపేసిన తర్వాత ఏ తల్లైనా పండగ చేసుకుంటుందమ్మా? ఎవరైనా సంతోషంగా ఉంటారా? చనిపోతే ఇంట్లో సంతోషంగా ఉంటారా? తినబుద్ధి అవుతుందా? నీళ్లు తాగబుద్ధి అవుతుందా? చూడండి, అక్కడ ప్రదేశంలో ఎన్ని కుటుంబాల్లో ఆ రోదన ఎక్కువైపోయిందో, ఎన్ని కుటుంబాల్లో ఏడుపు ఎక్కువైపోయిందో ఆ ప్రదేశం అంతా. అది ఒట్టిగానే జరగలేదండి.
ప్రవక్త క్రీస్తు పుట్టక ముందే ప్రవచించాడు. రామానబడుతున్న ప్రదేశంలో భయంకర ఏడుపు రాబోతున్న దినమున ఆ స్త్రీ తన పిల్లల విషయమై ఏడుస్తాది తన ప్రవచించాడు. హల్లెలూయా. నీవు నీ పిల్లల గురించి ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నావు? నా పిల్లోడు చాలా తెలివికలోడు, మావాడు చాలా బుద్ధిమంతుడు, మావాడికి అసలు పనులు రావు అని మనం అంచనా వేసుకొని, తక్కువ అంచనా వేసుకొని మురిసిపోతూ ముద్దాడుకుంటూ పోతా ఉంటుంటారు. వాళ్ళు చేసే టింగర్ పనులన్నీ పరసలకు వచ్చేసి మీ ఊరు పలాని పని చేస్తుంటాడు కదా, ఇదిగో మీ ఊరు పలాని పని చేస్తూ ఉంటున్నాడు కదా అని చెప్పేసి గుర్తు చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? లేదండి మావాడు అసలు పని చేయడు, మావాడు అట్టుంటాడు కానీ కాదు. హల్లెలూయా. అంటే చూడండి వారి పైన ఎంత నమ్మకం ఉంటుందో. కానీ తల్లిదండ్రులు పెట్టిన నమ్మకాన్ని పిల్లలు కొన్నిసార్లు ఏం చేస్తుంటే సరైన స్థితిలో నిలబడకుండా వాళ్ళ నమ్మకత్వానికి ఏం చేస్తుంటారు? మచ్చపడే విధంగా చేస్తూ ఉంటారు. మనకు ఆ టైంలో బాధ కలుగుతూనే ఉంటుంది. కానీ పిల్లల విషయం ఏం జరగబోతుందో రామానబడుతున్న ప్రదేశంలో ఒక ప్రవచన రిలీజ్ అయింది. అది అక్షరాలుగా క్రీస్తు కాలంలో నెరవేర్చబడి ఉంటున్నది. ఇక్కడ మీరు గమనించండి, ప్రభు సన్నిధికి మరి ఆ రక్షకుని రాకడ ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేవిధంగా లూకాసు వార్త 2వ అధ్యాయంలో 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తా ఉంటున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్న గొర్రెల కాపరులకు చూడండి, గొర్రెల కాపరులకు ఎంతసేపు ఉన్న వారి యొక్క ఆలోచన, వారి యొక్క జ్ఞానము అడవిలో ఎటువైపు మేత బాగుంటది, ఎక్కడ నీరు ఉంటుంది, ఎక్కడ గొర్రెలు మంచిగా మేత మేస్తా ఉంటుంటాయి, పుష్టికరంగా ఎక్కడికి తీసుకుపోతాయి, బాగా మేపుకొని తీసుకురావచ్చు అని చెప్పేసి గొర్రెల పైన అవగాహన ఉంటుంది. కానీ మనుషుల పైన అవగాహన అనేది ఉండదు. మనం చెప్పిన వారు వినారు, వారి వాదన వారికి ఉంటుంటుంది. ఎందుకంటే వీరంతా లోకానికి దూరంగా బ్రతుకుతున్న వారు. లోకంలో ఉన్నప్పటికీ కూడా వారు పగలంతా గొర్రెలు మేపుకుంటూ అడవికి పోతా ఉంటుంటారు. అడవిలో ఎక్కడ ఏ చెట్టు ఉంటుంది, ఎక్కడ ఆహారం ఉంటుంది, ఎక్కడ గుంటలు ఉంటాయి, ఎక్కడ నీరు ఉంటుంది, వాటి గురించి వారికి ఎక్కువ అవగాహన ఉంటా ఉంటుంది. అయితే ఇక్కడ వీరు గొర్రెని మేపుతున్న సమయంలో అక్కడ మేపి అక్కడే మందను ఉంచి అక్కడే కావలిగా ఉంటుంటారు. అయితే అకస్మాత్తుగా వారి మధ్యలోనికి ఎవరు వచ్చారు? దేవదూత వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత నీ దగ్గరికి వస్తే నువ్వు ఎలా ఉంటావు? మరియ దగ్గరికి వస్తే మరియ కూడా భయపడిపోయింది. ఈ అడవిలో ఉన్న మనుషులకు కటిక చీకట్లో ఉన్నారు వీళ్ళంతా. ఒక గొప్ప వెలుగు ఆవరించేసి వారు ముందు లేబడితే ఎలా ఉంటది? చాలా ఉనికిపోతాం. అలాంటి భయాందోళనకు ఇది గురైపోయారు. కానీ ఒక స్వరం వినబడుతున్నది. ఇక్కడ మీరు గమనించినట్లయితే వారి చుట్టూ వారి యొద్దకు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. సువర్తమానం నేను మీకు తెలియవస్తున్నాను. ఏమిటి సువర్తమానము? ఇక్కడ ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన వార్త. ఇది ఒక తెగ, ఒక కులము చేసుకునే పండగ కాదు. ఇది లోకమంతా చేసుకునే గొప్ప పండగ ఇది. అందుకనే ప్రపంచంలో అతి పెద్ద పండగ ఏదంటే క్రిస్మస్ ఒక్కటే. చప్పటి కొట్టి ప్రభువును స్తుతించుదాం. కొన్ని పండగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం, కొన్ని పండగలు ఒక ఇంటికి పరిమితం, కొన్ని ప్రాంతాల్లో అంతవరకే పరిమితం. కానీ క్రిస్మస్ పండగ ఒకటే ప్రపంచ యావత్తు చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అది రక్షకుని రాకడంటే, అది క్రీస్తు జననం అంటే, అది మెస్సీ యొక్క పుట్టుక అంటే. శతాబ్దాలు చరిత్ర చీల్చబడది రక్షకుని రాకతో. క్రీస్తు పూర్వం ఒక చరిత్ర అయితే క్రీస్తు శకమని ఒక చరిత్ర మిగిల్చబడ్డది. ఎంత కౌడు కట్టిన వాడైనా, ఏ కాలంలో ఉన్నావు,
ఏ స్థితిలో ఉన్నావు, ఏ పత్రం రాయాలన్నా, ఏ డేట్ వేయాలన్నా, ఏది లెక్కించాలన్నా, నువ్వు క్రీస్తు పూర్వం ఉన్నావా, క్రీస్తు శకంలో ఉన్నావా, వాడక తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ మీరు గమనించండి, వీరికి సంతోషకరమైన వార్త వీరి ఎదుకు వచ్చింది. ఏమిటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. క్రీస్తే. హల్లెలూయా. ఎవరో కాదు ఈయన భయపెట్టేవాడు కాదు, ఈయన అందరినీ భయందాలకు గురి చేసేవాడు కాదు, కలవర పెట్టి కంగారు పెట్టి పరిగెత్తించేవాడు కాదు. ఈయన ఎలాంటి వాడినా ఈయన బాలుడిగా దీనిగా ఈ లోకానికి వచ్చాడు. ఈయన వచ్చిన పని నెరవేర్చడం కొరకే ఆయన ఉమ్మి వేసినా తట్టుకున్నాడు, గేలు చేసినా తట్టుకున్నాడు, అపహాసించినా తట్టుకున్నాడు, అతన్ని కొట్టినా తట్టుకున్నాడు, కోడలతో కొట్టినా తట్టుకున్నాడు, అనేక మంది మరి పిడిగుద్దులు గుద్దినా తట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చిన పని నెరవేర్చాలి కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అందుకనే మీరు గమనించండి, ఇక్కడ 11వ వచనంలో చెప్పబడుతున్న మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయనే రక్షకుడు. ఈయనకు ఒక గుర్తు చెప్తుంటున్నారు. ఎందుకంటే అడవిలో ఉన్న గొర్రెల కాపర్లకు ఆ ఆనవాళ్ళు చెప్పుతుంటున్న విషయం చూడండి. దానికి ఇదేమి కానవాలు. ఎక్కడ పడుకుంటాడంట? మరి ఎందుకు ఈ మాట అక్కడ రాయబడది? రక్షకుడు రాజు కోటలో జన్మించాలి కదా, మహాఉన్నతమైన వ్యక్తి రాజభవనంలో జన్మించాలి కదా. అందుకనే కదా ఖగోళ శాస్త్రజ్ఞులు జ్ఞానులు పరిగెత్తుకొని హేరోదు ఇంటికి వచ్చేసారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని యెరూషలేములో ఆయన ఇంటికి వచ్చి ప్రశ్నిస్తుంటే ఆయన గురించి ఈ రాజుకు తెలియదు. తెలిసిందా? తెలియదు. అయితే మీరు గమనించండి, ఈయనకు గుర్తు చెప్పుకుంటున్నాడు. ఆ రక్షకుడు ఎలా ఉంటాడంటే దానికి ఇదేమీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూస్తారు. ఇది పరిశుద్ధ బైబిల్లో నుంచి మనము యోబు గ్రంథము 36వ అధ్యాయం 33వ వచనం. యోబు గ్రంథం 36:33. ఈయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. తాను వచ్చుచున్నాడని పశువులకును తెలుపును. మనుషులకు తెలపబడ్డది, పశువులకు కూడా తెలపబడ్డది. ఓ మనుషుడా, నువ్వు వినకపోతే పశువుతో సమానం. పశువు కంటే హీనుడవైతావు నీవు. ఎందుకు ఆ పశువుల పాకలోకి వచ్చాడు? అక్కడ ఒక ప్రవచనము రిలీజ్ అవుతున్నది. తాను వచ్చుచున్నాడని పశువులకు తెలిసిపోయినది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పశువుల తొట్టిలో ప్రభువుని పడుకోబెట్టారు. పశువుల తొట్టిలో పడుకోబెట్టడానికి ఏమిటి సంబంధము? ఇక్కడ మీరు చూడండి, పరిశుద్ధ బైబిల్లో నుంచి మత్తయి సువార్త లూకా సువార్త చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయన. ఇది సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడ్డకు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజా సంఖ్య రాస్తున్నారండి. ఎక్కడ రాస్తున్నారు? ప్రజా సంఖ్య లెక్కించుకుంటున్నారు. స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, ఈ గోత్రం వారు ఎంతమంది ఉన్నారు, చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, భర్తలు చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారు, భార్యలు చనిపోయిన వారు ఎంతమంది ఉంటున్నారు, అసలు ఈ ప్రాంతంలో జనాభా ఎన్ని రకాలకు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. ఇక్కడ మన మధ్యలో ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు. వారు మామూలు వ్యక్తులు కాదు, MBBS డాక్టర్స్.
వాళ్ళ దగ్గరికి అనేక మందిని వస్తుంటారు, వాళ్ళని చూస్తూ ఉంటుంటారు. మీరు గమనించండి, పుట్టిన పిల్లలకు చేతి మీద ఒక నెంబర్ వేస్తారు, ఆ తల్లికి కూడా వేస్తారు. ఎందుకు ఎందుకు వేస్తారు ఏమన్నా మాకు తెలుసు, అక్కడ ఉన్నారు వాళ్ళు అడగని అనుకుంటున్నారు. గవర్నమెంట్ గుర్తింపు లెక్క ఉంటుంది కదా, రికార్డ్ మెయింటైన్ చేయాలి కదా వాళ్ళు కూడా. ఖచ్చితంగా పలానే నిమిషానికి ఇప్పుడు జనాభా లెక్కలో ఇన్ని నిమిషాలకి ఇంతమంది చచ్చిపోతున్నారు, ఇవో రోజుకి ఇంతమంది పుడుతున్నారు, లెక్క ఎలా తెలుస్తుంది? ఈ ముద్ర ద్వారానే కదా, ఈ లెక్కింపు ద్వారానే కదా, ఈ నెంబర్స్ ద్వారానే. ఇగో ఈ రాష్ట్రంలో ఇంతమంది, పలానా రాష్ట్రంలో ఇంతమంది, ఈ జిల్లాలో ఇంతమంది, పలానా దేశంలో ఇంతమంది, ప్రపంచంలో ఇన్ని నిమిషాలకు ఇంతమంది పుడుతున్నారు, ఇన్ని నిమిషాలకు ఇంతమంది చనిపోతున్నారని లెక్కించబడుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ ఒక లెక్క వేస్తా ఉంటున్నారు మానవాళికి. ప్రజా సంఖ్య, సర్వలోకములకు ప్రజా సంఖ్య రాయాలని ఒక ఆజ్ఞ వచ్చేసింది. అక్కడ వాళ్ళందరూ ఎవరి ప్రాంతానికి వాళ్ళు, ఎక్కడ బతకని పోయిన వాళ్ళు, బొంబాయి పోయిన వాళ్ళు, హైదరాబాద్ పోయిన వారు, ఢిల్లీ పోయిన వారు, కలకత్తా పోయిన వారు, పూణే పోయిన వారు, అనేక మంది వారి స్థలాలకు, మరి సొంత స్థలాలకు రావడం మొదలు పెట్టారండి. అదే క్రమంలో యోసేపు మరియలు కూడా ఆ వారికి ఉన్న స్థలానికి రావడానికి వచ్చారు. అక్కడ జనం కిక్కిరిసిపోయారు, రూములు లేవు, అక్కడ ఉండడానికి వసతి లేదు, అక్కడ ఎక్కడ చూసినా జనమే ఉండిపోతుంటున్నారు. ఈమె నిండు గర్భవతి అయి ఉంటున్నది. ఇదిగో అక్కడ వారిని అనేక మందిని అడుగుతుంటున్నది, స్థలము లేదు, స్థలము లేదు, స్థలము లేదు. ఒకరు దయదలిసి దీనత్వంతో చెప్పారు, ఇదిగో పలాని పశువుల కొట్టం ఖాళీ ఉంది, మీరు ఒకరు వెళ్తే అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. చూడండి, రక్షకుణ్ణి వెతుకుతున్న జ్ఞానులేమో రాజు కోటలోకి వెతుకుతుంటున్నారు, రాజభవనంలోకి వెతుకుతుంటున్నారు. ఈ రక్షకుడేమో పశువుల తొట్టిలో పడుకోబెట్టబడింది. ఎవరికి ఏ మానవునికి అర్థం కావట్లేదు ఈ ఆలోచన. మనం ఆలోచన చేసే విధానం వేరు, ఆయన ఆలోచన చేసే విధానం వేరు. అందుకనే ఇక్కడ మీరు గమనించండి, ఆ రక్షకుడు మరి నిన్ను నన్ను కాపాడ కొరకు, నీకు నాకు మరి నరకం నుంచి, పాపం నుంచి విడిపించట కొరకు ఆ క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు అంటే, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. ఆ రక్షకుణ్ణి నీవు ఆరాధిస్తున్నావా? ఆ రక్షకుణ్ణి నాకెందుకులే, నాది కాదులే అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? ఆ రక్షకుణ్ణి నువ్వు తక్కువ అంచనా వేస్తా ఉంటున్నావా? ఆ రక్షకుడు చాలా మంది ఏమి గమనించండి, రక్షల మనకు పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడ మండలానికి స్టేషన్ ఉంటుంది, దాని మీద టైటిల్ ఒకటి ఉంటుంది. ఏంటది టైటిల్? రక్షక భటుల నిలయం ఉండదమ్మా, చూడలేదా ఇప్పుడు? రక్షక భటుల నిలయం అంటే అక్కడ రక్షిస్తారా, శిక్షిస్తారా? అలా టైటిల్ రక్షక భటుల నిలయం ఉన్నది. అమ్మో అడిగోగానే అమ్మో అంటారు. చూసారా మీరు? ఎందుకు భయం? మనిషిని రక్షించడం కొరకే శిక్షించమని అధికారం ఇచ్చింది. ఏదో వారు లాఠీ దొరుకుకుంటా మీరు చలామణి కానీ అని చెప్పేసి ఇవ్వలే. మనుషులు రక్షించాలి, క్రమంలోకి నడిపించాలంటే వారు ఖచ్చితంగా వారు ఆయుధాలు ఉపయోగించాలి. హల్లెలూయా. అందుకనే రక్షక భటుల నిలయం రక్షిస్తారు. వారు మానవాన్ని క్రమంలోకి పెట్టడానికి తీసుకున్నారు, కానీ వారు నిత్యరాజ్యం వారు చాచలేరండి, పరలోకమాలు తీసుకురాలేదు. ఎవరి ద్వారా కలుగుతుందంటే ఇదిగో ఈ రక్షకుడు, ఈ బైబిల్లో చెప్పబడుతున్న రక్షకుడు, క్రీస్తు అనబడుతున్న రక్షకుడు, యేసు అనబడుతున్న రక్షకుడు, ఇమ్మానుయేలు అనబడుతున్న రక్షకుడు. అందుకనే యెషయా భక్తుడు మరి ప్రవచిస్తారు, చూడండి 9వ అధ్యాయము 2వ వచనం నుండి, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును, నీవు జనమును విస్తరింపజేయుచున్నావు. ఇక్కడ మీరు ఆలోచన కూడా చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, రాజభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి,
అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు శిశువు అనుగ్రహింపబడెను. మన దేవుడు కండలు దిగినవాడైతే బాగుంటుండే, గుండెలు చీల్చుకున్నవాడైతే బాగుంటుండే, లేదంటే మొత్తము అల్చల్ చేసిన వాడైతే బాగుంటుండే. అవసరం లేదు. ఆయన వచ్చిన తీరు ఒకటి, ఆయన చేసే పని ఒకటి. అందుకనే ఆ బాలుడు, ఆ శిశువు మన కొరకు పుట్టాడు. ఇక్కడ మీరు ఇంకొక మాట మీరు చూడండి, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను అనే మాట ఉన్నది. మన రక్షకుడు ఎవరు? కుమారుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కుమారుడు ఇచ్చాడు దేవుడు చెప్తారా? మొదటి లేఖనం తీసాం కదా మనం. మొదటి లేఖనం ఆదికాండం 3:15 ఏం తీసాం? ప్రారంభం లేఖనం తీసాం. ఆదికాండం 3. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. వైరము కలుగజేసేదను. చూడండి, ఇక్కడ స్త్రీ ద్వారా నీవు లోకములకు వచ్చేసావు. అపవాది చెప్తున్న మాట, స్త్రీ ద్వారా అవ్వని మోసం చేసి ఆదాము లోపలికి వచ్చేసావు నీవు. నేను స్వయంగా తయారు చేసుకున్న మనుషుల లోపలికి వచ్చేసావు అపవాది. అదే స్త్రీ ద్వారా నీ తల మీద కొట్టే పని చేస్తావు. అందుకని క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించడం ద్వారానే సాతాను తల చితగొట్టే పని అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అందుకనే ప్రవక్త ప్రవచిస్తుంటున్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. మన తండ్రి, మన దేవుడు సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాదు. మనం సమాధానముతో ఉండాలి, సంతోషముతో ఉండాలి, ప్రేమానురాగాలతో ఉండాలి. కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు గలిబిలి గందరగోళం, నెమ్మది ఉండదు. తిందామంటే నెమ్మది ఉండదు, నిద్రపోవాలంటే నెమ్మది ఉండదు, లోపలికి రావాలన్నా బయటికి వెళ్ళాలని నెమ్మది లేకుండా బతుకుతా ఉంటారు. వాళ్ళంతా ఎందుకు మాకు ఈ బతుకు చచ్చినా బాగుంటుంది అంటుంటారు. చూడండి, వాళ్ళ బ్రతుకు మీద ఎంత విముక్తి చెందుతుంటున్నారో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు వారిని కృంగదీస్తూ ఉంటున్నాయి. అయితే దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంటుందంటే, మన తండ్రి, నిత్యుడగు తండ్రి ఎలాంటి వాడంటే సమాధాన కర్త. ఆ సమాధాన కర్త ఏ ఇంట్లో అయితే ఉంటాడో ఆ ఇంట్లో సమాధానం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షకుడు ఏ ఇంట్లోనైతే ఉంటాడో ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది. ఈ యొక్క క్రిస్మస్ సందేశంలో నీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉంటున్నాను. ఆ రక్షకుడు నీ ఇంట్లో ఉన్నాడా? నీ ఇంట్లో ఉంటే నీకు సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానవంతులు, జ్ఞానులు దేవుని దగ్గరికి వచ్చేసారు. గొల్లలేని పరిగెత్తుకొని వచ్చి, దూత చెప్పిన మాటను బట్టి పరిగెత్తుకొని వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసి సాగిలపడి ఆ విషయం చెప్పిన ప్రకారం ఉన్న వాళ్ళందరూ ఈ ప్రార్థన పొందుతూ ఉంటుంటారు. వీరు దేవదూత ప్రత్యక్షమై చెప్తే వచ్చిన మనుషులు వీళ్ళు అని. అయితే జ్ఞానులు పరిశోధన చేసి ఆ యొక్క తారను చూసి, ఆ వెలుగును చూసి ప్రయాణం చేసి మరి దగ్గరికి వచ్చిన వాళ్ళు. వీరు ఖాళీగా రాలేదండి, వాళ్ళు ఉట్టి చేతులతో రాలేదండి. క్రీస్తు దగ్గరికి వారు ఖాళీగా రాలేదు. వాళ్ళు అర్పణ తీసుకొని ప్రభుకు సమర్పించారు. ఏది అర్పించారు మీకు బాగా తెలుసు. క్రైస్తవులకు ఏమేమి అర్పించారో ఈ 3 విషయాలు మాత్రం బాగా తెలుసు. ఏమి అర్పించారమ్మా? బంగారం, సాంబ్రాణి. ఎవరికి అర్పించారు? ఈ క్రిస్మస్ వేళలో నీవు ఏమి సమర్పిస్తున్నావు? నీ రాజు క్రీస్తే. ఆ క్రీస్తుకు నీవేమి సమర్పిస్తున్నావు ఈరోజు? ప్రభుని అడుగుతున్నా. బిడ్డ, అలనాడు బాలుడుగా ఉన్నప్పుడు ఆ తండ్రికి బంగారము, సాంబ్రాణి, భోగములు సమర్పించారు. ఎందుకు ఈ 3 సమర్పించారు అని కనుక మనం గమనించినట్లయితే, బంగారము దైవత్వానికి, రాజరికానికి సూచనగా కనపడతా ఉంటుంది. దేనికి? రాజరికానికి, దైవత్వానికి సూచనగా కనపడతా ఉంటుంది. సాంబ్రాణి యాజకత్వానికి, పరిశుద్ధతకు సూచనగా కనపడతా ఉంటుంది. బోలము మరణానికి, సాక్ష్య జీవితానికి సాదృశ్యంగా కనపడతా ఉంటుంది. అయితే
ఆయన ఈ లోకంలోకి మరి వచ్చింది. ఎందుకు అంటే నిన్ను, నన్ను, మనందరినీ రక్షించడానికి. అయితే రక్షింపబడ్డ నీవు ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబడాలి. రక్షింపబడ్డ నీవు ఆయన ఆరాధించడానికి నీవు పూనుకుని ఉండాలి. రక్షింపబడ్డ నీవు మరి దేవుని యొక్క భయముతో జాగ్రత్తగా బ్రతకాలి. క్రిస్మస్ అంటే మనము తీసుకోవడం కాదు, ఇతరులకు ఇవ్వడం. సంతోషాన్ని పంచాలి, ఆనందాన్ని పంచాలి. నీకు కలిగిన దాంట్లో నుంచి ఏదైనా ఇతరులకు అందించి సంతోషపెట్టాలి. అది నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ నాడు నీవే వండుకొని నీవే తింటే ప్రభు సంతోషించాడు. నువ్వు కొంతమందికైనా సహకారిగా నిలబడితే ప్రభు సంతోషిస్తాడు. అందరం ప్రార్థన చేసుకుందాం. మనమందరం కళ్ళు మూసుకుందాం. అందరము దేవుని యొక్క సన్నిధిలో మనము మొరపెడతాం. అందరము స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.